అత్యంత శక్తివంతమైన ప్రభుత్వం, అప్రతిహత నేత, తిరుగులేని ఆర్గనైజేషన్ నిర్మాణము, సమర్థవంతమైన యంత్రాంగము, వనరులపైన ఆధిపత్యము, ఆలోచనలపైన సంపూర్ణ ఆధిపత్యము కలిగిన ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక నాయకుడు నరేంద్ర మోడీ. ఇలాంటి బలమైన పార్టీ దేశంలో 70% కన్నా ఎబో 70%కు పైగా ప్రజల్ని పాలిస్తున్న రాజకీయ పార్టీ. 12 ఏళ్ల తర్వాత కూడా మెజారిటీ భారతీయులు తాము ఎవరిని ప్రధాని కోరుకుంటున్నామంటే నరేంద్ర మోడీ పేరే చెప్తారు. సమీప భవిష్యత్తులో కూడా మోడీ నాయకత్వానికి సవాల్ లేదు. బీజేపీకైనా ఛాలెంజ్ ఉంటుందేమో, కానీ బీజేపీ విజయ యాత్రకు బ్రేకులే తప్ప పులిస్టాపులు లేదు. పడిపోయాక కూడా ఎగిసిన కెరటమై రాజకీయ విజయ దుందుబి మోగిస్తూనే ఉంటుంది. గతంలో ఏనాడూ లేని ప్రాంతాలకు విస్తరిస్తూ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. ప్రాంతీయ నేతల్ని ఓడించలేరన్న నెరేటివ్ను పంక్చర్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ను, అస్సాం బిజు జనతాదళ్ లాంటి ప్రాంతీయ పార్టీలని కూడా ఓడించి బెంగాల్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారు. ఇంత చరిత్ర కలిగిన, ఇంత సమకాలీన బలం కలిగిన రాజకీయ పార్టీ నాయకుడు ఈ జెన్జీ మూమెంట్లో ఎందుకు గెలవలేకపోయారు? ఇది ఇప్పుడు రాజనీతి శాస్త్రవేత్తలకు కూడా ఒక ప్రశ్ననే మిగిల్చింది. రాజకీయ నాయకులకైతే తలపట్టుకునేలా చేసింది. పాత్రికేయులకు, రాజకీయ విశ్లేషకుల మెదడుకు మిగతాయిగా మారింది. అంతటా చర్చ ఇదే. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? దీంట్లో వెనకాల ఉన్న రహస్యం ఏంటి? వాట్ మేడ్ దిస్ ఫినామినన్? ఈ 12 ఏళ్లలో ఏ బలమైన ప్రతిపక్ష పార్టీ కూడా చేయలేని పని జెన్జీ ఉద్యమం ఎలా చేయగలిగింది? ఈ ప్రశ్న ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ ఇన్ ద కంటెంపరీ ఇండియన్ పొలిటికల్ డిస్కోర్స్. దీనికి కారణం ఏంటి? ఒకటి, ఈ నిరసనల ఇతివృత్తము, సారాంశం. నిరసనలో నినాదాలు ఏమైనా ఉండవచ్చు, ఉపన్యాసాలు ఏమైనా ఉండవచ్చు, వ్యక్తులు, శక్తులు ఎవరైనా ఉండవచ్చు, దీనికి అనుసరించిన పద్ధతులు ఏమైనా కావచ్చు. కానీ మొదటిగా ఉన్న అంశం ఇక్కడ ఇది దీని చుట్టూ ఉంది. పరీక్ష, పిల్లల భవిష్యత్తు, నీట్ ఎగ్జామ్, లక్షలాది కుటుంబాల త్యాగము, లక్షలాది బిడ్డల భావోద్వేగము, ఒకవైపు ఘోరమైన పాలనా వైఫల్యము, అసమర్థత, జవాబుదారీతనం తీసుకోవటానికి నిరాకరిస్తున్న రాజకీయ అహంకారం మరొక వైపు. ఈ మారల్ బ్యాటిల్ జెన్జీ ఉద్యమం గెలవటానికి మొదటి కారణం. మీకు చరిత్రలో, పురాణాల్లో మనకు చాలా కనబడతాయి. ఎటువైపు మొరాలిటీ ఉంటే అటువైపు విజయం తథ్యము. అందుకే భారతీయత సత్యమేవే జయతే అని చెప్పారు. నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శక్తుల నుంచి కాదు, యుక్తుల నుంచి కాదు, ఆ అంశానికి ఉన్న నైతికత నుంచి వస్తుంది. ఈ అంశానికి ఉన్న నైతికత, పాండవులకు ఉన్న సైన్యం చాలా తక్కువ కౌరవులతో పోలిస్తే, పాండవుల వైపు ఉన్న యోధులు చాలా తక్కువ కౌరవుల వైపు చూస్తే, అయినా పాండవులు ఎందుకు గెలవగలిగారు? సత్యం వారి వైపు ఉండడం వల్ల గెలవగలిగారు. ఇక్కడ ఎవరు పాండవులు, ఎవరు కౌరవులు అని నేను చెప్పడం లేదు. సత్యం ఎటువైపు ఉంది అన్నదే పాయింట్. అందువల్ల భారతీయ తాత్విక చింతనలోనే సమాధానం ఉంది. ఎంతటి శక్తివంతుడైనా, ఎంతటి బలవంతుడైనా, చతురంగ బలాలున్నా సత్యం, ధర్మం నీ వైపు లేకపోతే నీవు గెలవవు. ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమ విజయములో ఉన్న మొట్టమొదటి అంశం సత్యం, ధర్మం యువత వైపు ఉంది. సత్యం, ధర్మం కాక్రోచల వైపు ఉంది. సత్యం, ధర్మం ఎలుగెత్తిన ఆ యువ నినాదాల వైపు ఉంది. రాజకీయ అహంకారం, రాజకీయ జవాబుదారీతనం లేని రాజకీయ విలువలు, సంస్కృతి, రాజ్య బలము, పోలీసుల బలము,
సోషల్ మీడియా, మీడియాలో ఉన్న శక్తి ఇవేవి సత్యం, ధర్మం ముందు నిలబడలేకపోయాయి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఈ ఉద్యమంలో అనేక డైమెన్షన్ చూశాం. యాంగర్, కోపం, ప్రజల్లో ఉండేటువంటి కోపం, అది వ్యక్తం చేయడానికి మార్గాలు లేక తీవ్రమైన మనస్తాపంలో ఉన్న సమాజం. ఆ ఒక్కదానిపైనే కోపం కాదు, ఉద్యోగాలు లేకపోవడం, ఉన్న ఉద్యోగాలు టాక్సిక్ వర్క్ కల్చర్తో బాధపడడం, ఎప్పుడు రిటర్న్ చేస్తామో తెలియని అభద్రతా భావం, పెరుగుతున్న జీవన వ్యయము, ఆర్థిక రంగంలో ఘోర వైఫల్యము, కానీ భావోద్వేగాలతో రాజకీయాలు నెగ్గుకొస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రశ్నించటానికి సమాజము కుతకుతలాడుతున్న సమయంలో ఈ ప్రొటెస్టులు వచ్చాయి. ఈ ప్రొటెస్ట్ కేవలం నీట్ పైనే అనుకుంటే పొరపాటు. నీట్ మే బీ ఎ ట్రిగర్, బట్ ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళందరూ నీట్ పరీక్ష రాసిన వాళ్ళు కాదు. అనేక మంది అనేక కారణాల రీత్యా ప్రభుత్వం పైన తమలో పెళ్ళుబుక్కుతున్న అసంతృప్తి, అసహనము, కోపానికి ఒక రూపాన్నిచ్చారు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా అసంతృప్తిని అణచివేయాలనుకుంటే, ప్రజలలో పెరుగుతున్న అసహనాన్ని రాజ్య బలముతో తొక్కివేయాలనుకుంటే, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను నరేటివ్ బిల్డింగ్తో, మీడియాతో, సోషల్ మీడియాతో ఆపివేయాలనుకుంటే ఎక్కడో ఒక చోట ప్రెషర్ కుక్కర్ పేలుతుంది.